అమరావతిలో రాజధాని అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుంది. రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ఆకర్షణీయమైన కౌలు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎకరానికి సంవత్సరానికి 40,000 చొప్పున 10 సంవత్సరాల పాటు కౌలు చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఏడాది 3,000 చొప్పున కౌలు పెంపునకు కూడా అంగీకరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి 1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులకు పలువురు ప్రజాప్రతినిధులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తుందని మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర చెప్పారు. గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం పచ్చజెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మక్కా యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలనే కోరిక కలిగి ఉంటారని తెలిపారు. అలాంటి హజ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం శుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారు 1987 మంది యాత్రకు బయలుదేరగా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి 353 మంది వెళ్లటం ఆనందకరమన్నారు. మైనార్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఇమాంలు మరియు మౌజంలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఆర్థిక పథకాలు అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అమరావతిలో హజ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అల్లా కృప రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే యాత్ర హజ్ యాత్ర. ఈ హజ్ యాత్రకి జీవితంలో ఒక్కసారన్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హజ్ యాత్రలో పాల్గొని మక్కాకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ జీవితాశయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ, అట్లాగే వాళ్ళకి అక్కడ ఎలా రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 353 మంది యాత్రకు వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకు వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ్యులు నజీర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి ఆ పవిత్ర యాత్రని వాళ్ళు విజయవంతంగా ముగించుకు రావాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల పక్షాన చిత్తశుద్ధమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ మౌలానాలకు కానీ, ఇవాళ మసీదుల్లో ఉన్నటువంటి మౌజములకు కానీ స్టైఫండ్ కూడా ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది. ఇది ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి హజ్ యాత్ర 2026 హజ్ యాత్ర విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి రెండోసారి వెళ్ళడం జరుగుతా ఉంది. గతంలో కేవలం 80 మంది మాత్రం వెళ్తే ఈసారి దాదాపు 333 మంది హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళడం చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో కూడా హజ్ హౌస్ నిర్మాణం హైదరాబాద్ నగరంలో ఎంతో వైభవంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు
తిరిగి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం తర్వాత హజ్ యాత్రకు వెళ్ళేటువంటి హాజీలకు మరింత సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఫారూక్ గారి నేతృత్వంలో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి దాదాపు 300 పైచిలకు మంది హజ్ యాత్రకు వెళ్లేటువంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హజ్ యాత్రకు బయలుదేరేటువంటి హాజీల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పెద్ద ఎత్తున గన్నవరం సమీపంలో ఒక మంచి మండపంలో అన్ని విధాలుగా భోజన వసతులతో పాటు అకామిడేషన్ తో పాటు వారి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళ సౌకర్యార్థం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఈసారి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అత్యంత ఇది సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంబార్కేషన్ నుంచి విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి హాజీల కోసం ₹1,00,000 వాళ్ళకి పారితోషికాన్ని ఈ రోజు ప్రభుత్వం అందించడం జరుగుతా ఉంది. దీనికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నారు. దేశంలో నుంచి వెళ్ళేటువంటి ఎక్కడ కూడా రాష్ట్రం తప్ప, మన రాష్ట్రంలో తప్ప అంత పెద్ద మొత్తం ఇచ్చేటువంటి పరిస్థితి లేవు. అస్సలాముఅలైకుం. హజ్ క్యాంప్ చూశారు మీరు, బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ నేను కూడా దేశంలో ఎవరు ఎక్కడ కూడా చూసింది అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను గతంలో కూడా 1999, 2000 కూడా హజ్ హౌస్ కంప్లీట్ కాకపోతే హైదరాబాద్ లో మిలాన్ టైం దగ్గర టెంపరీ క్యాంప్ ఏర్పాటు చేశాం. టెంపరీ క్యాంప్ లో కూడా అక్కడ టాయిలెట్స్ కట్టించాము, రుజుఖానాలు కట్టించాము, వారికి కావాల్సిన భోజన సదుపాయాలు ఆ మిలాన్ ట్యాంక్ మీద సుందరంగా చేసాం. ఇప్పుడు కూడా ఆ రకంగా ఉంది. లైట్లు వేసి అవి వేసి బ్యూటిఫుల్ గా చేసాం. తర్వాత హజ్ హౌస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. హజ్ హౌస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హజ్ హౌస్ కట్టించాం. అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నాను. మరి అప్పుడు కూడా బ్రహ్మాండంగా దేశంలో మేము తిరిగి వచ్చాం. ఎక్కడ క్యాంప్ బాగుంటుందో అంతకన్నా బాగుండాలి మన దేశంలో అని చెప్పి, మన రాష్ట్రం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిన్నప్పుడు పోయాం. ఎంబార్కేషన్ పాయింట్ లేదు. వాజ్పేయి దగ్గరికి పోయి సార్ మనకు ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. వారు ఎంబార్కేషన్ పాయింట్ ఇమీడియట్ ఇస్తామని చెప్తే హైదరాబాద్ నుంచి క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఎంబార్కేషన్ పాయింట్ మనకు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మనకు సంబంధించిన హాజీలంతా హైదరాబాద్కు, చెన్నైకు లేకపోతే బెంగళూరుకు పోతా ఉన్నారు. అటువంటి సదుపాయాలు ఇంతకన్నా మంచి సదుపాయాలు చేసి మన ఎక్కడి నుంచి పోయే వాళ్ళకి హాజీలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలోనే ఉండాలి. విజయవాడ నుంచి మన హాజీలు ఎవరైతే ఉన్నారో హజ్కుపోయే వాళ్ళు ఇక్కడి నుంచి పోవాలని చెప్పి నిర్ణయం ముఖ్యమంత్రి గారిది. కాబట్టి గతంలో కూడా కొంత 72 మంది విజయవాడ నుంచి పోయారు. 72 మంది పోతే 72 మంది కూడా నేను దాదాపుగా ఒక్కొక్కరి పేరు ₹1,00,000 వేశాం. ఇప్పుడు కూడా 330 మంది అవుట్ ఆఫ్ 1958 లో 333 మంది పోతా ఉన్నారు. కాబట్టి 330 మంది ఎవరైతే పోతున్నారో వారికి ఎంబార్కేషన్ ఇవాళ రేపు వారికి వచ్చే లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసేస్తాం. పోయి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేది, ముందు ఎవరు డబ్బులు ఇయ్యారు కదా. కాబట్టి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్ బక్రీద్ రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళకంతా డబ్బులు వేస్తాం. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్ద కొండపల్లి బొమ్మల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. స్టాళ్లను సందర్శించి కళాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మన ఘనమైన 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపద కాపాడుకుంటూ భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో ఇది మొదలు. ఈ పండుగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల్లో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడి కళను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఐక్యంగా కళాకారుల సంక్షేమానికి బాటలు వేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న 200 నుంచి 300 మంది కళాకారులతో మెగా కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కొండపల్లి బొమ్మల కళాకారులకు, కళాభిమానులకు ప్రపంచ వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి కిల్లా మన చారిత్రక ఔన్నత్యానికి, శౌర్యానికి ప్రతీక అని, అదేవిధంగా కొండపల్లి
కొండపల్లి బొమ్మ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ రెండింటినీ కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి కళాప్రియుల అభిరుచులకు తగిన విధంగా కళను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని, వినూత్నంగా బొమ్మల డిజైన్లు రూపొందించిన కళాకారుల్లో టాప్ 10 మందిని ఎంపిక చేసి వచ్చే ఏడాది ఉత్సవాల్లో ఒక్కొక్కరికి 50,000 చొప్పున బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి కృషి చేస్తున్నామని, త్వరలో లేజర్ షో ప్రారంభమవుతుందని, అదేవిధంగా నడకదారి పాటు ప్రత్యామ్నాయ రహదారి అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గారికి, అలాగే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు గారికి, జనసేన మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారికి, అలాగే జిల్లా టూరిజం అధికారిని శిల్ప గారు, రీజనల్ డైరెక్టర్ టూరిజం వైవి ప్రసన్న గారు, సిఇఓ కల్చరల్ మల్లికార్జున గారు, జిల్లా విద్యాధికారిని చంద్రకళ గారు, మెప్మా పిడి మురళీకృష్ణ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపల్లి మైలవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి, కళాకారులకి, పత్రికా సోదరులకి, ప్రభుత్వాధికారులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మనం అందరూ ఇక్కడ కలవటం ఆనందంగా ఉంది. ఈరోజు మనం కేవలం ఈ కార్యక్రమం చేయటమే కాదు, మన చరిత్రని గుర్తు చేసుకునే రోజు, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం చేసే రోజు ఈరోజు. మనకు గర్వకారణం మన కొండపల్లి కిల్లా. మన మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఈ కొండపల్లి కోట మన చారిత్రాత్మకంగా చరిత్రకి ప్రతీకగా నిలుస్తూ ఉంది. శతాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి ప్రతీక. ఈ కిల్లా ఒక నిర్మాణం కాదు, ఇది మన ప్రాంతానికి గర్వకారణం. స్థలాలు, వారసత్వ సంపదల్ని మనం గుర్తు చేసుకొని భావి తరాలకు అవి చేరువేయేలాగా, భావి తరం వాళ్ళు మన వారసత్వాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ వారసత్వాన్ని సృష్టించేలాగా ముందుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ వారసత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. ఉదయమే ఇక్కడ కొండపల్లి కిలా మీద హెరిటేజ్ ట్రెక్కింగ్ మొదలు పెట్టాము. అక్కడికి గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఎంతోమంది నాయకులందరూ వచ్చి మన కొండపల్లి కిలా మీద ట్రెక్కింగ్ చేశాము. అలాగే జిల్లాలో విజయవాడలో మనకు దుర్గమ్మ గుడి అవ్వచ్చు, అక్కన్న మాదన్న కేవ్స్ కావచ్చు, మొగదాజ్పురం కేవ్స్ కావచ్చు, ఉండవల్లి కేవ్స్ కావచ్చు, ఇటువంటి ఎన్నో వారసత్వ స్థలాలు ఉన్నాయి. సో అక్కడ కూడా హెరిటేజ్ వాక్ అని ఇంటాక్ వాళ్ళ సహకారంతో హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఈవినింగ్ విజయవాడలో హెరిటేజ్ వాక్, హెరిటేజ్ అండ్ హార్మోని అని మనకు వారసత్వంగా వచ్చిన కళలని, ఇక్కడ ఉన్న వారసత్వ కళాకారులని కూడా మనం అభినందించుకోబోతున్నాము. సో ఇది ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పర్యాటక శాఖ మంత్రులు, అలాగే డిపార్ట్మెంట్ టూరిజం, హ్యాండీక్రాఫ్ట్ వీళ్ళందరి సహకారంతో ఈ కొండపల్లి బొమ్మ పండగని ఒకటి చేద్దాము. ఎందుకంటే కొండపల్లి బొమ్మలంటే మీకు తెలిసే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో ఒకసారి సీఎం గారితో ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే కొండపల్లి అనగానే సర్రు మొదలు పెట్టారు. నన్ను మాట్లాడే కూడా సార్ చెప్పారు ఏమని, కొండపల్లి మన సంస్కృతి, కొండపల్లి బొమ్మ మన గుర్తింపు, అది ఒక కల్చరు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతైనా చేయండి, ఏదైనా చేయండి, మనం సపోర్ట్ చేద్దాము. అది ఒక మంచి కళ, మన సంస్కృతి గుర్తింపు అని సీఎం గారు స్వతహా చెప్పిన మాట మీకు అందరూ గుర్తుంది. కాబట్టి అదే ఒక స్ఫూర్తితో ఈ కొండపల్లి కళని ముందుకు తీసుకెళ్ళడానికి కొండపల్లి హస్త కళాకారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి మార్కెటింగ్ అవకాశం రావాలి, వాళ్ళకి మంచి మంచి కొత్త డిజైన్స్ వాళ్ళు ఉండాలి. అలాగే నెక్స్ట్ జనరేషన్స్, భావి తరాల వాళ్ళు కూడా ఈ కొండపల్లి కళని ముందుకు తీసుకెళ్లేలాగా ఒక మంచి కార్యక్రమం చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు కొండపల్లి బొమ్మల పండుగని మనం చేద్దాము. ఇక్కడ ఉన్న కళాకారులకి గుర్తింపు వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కొండపల్లి కళని ముందుకు తీసుకెళ్లడానికి మనకు మంచి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని చెత్తరహితంగా, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని ఆయన తెలిపారు. రోజుకు 600 టన్నులకు పైగా చెత్తను గుంటూరు సమీపంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. చెత్తను వృధా కాకుండా దానిని సంపదగా మలుస్తున్నామని ఆయన వివరించారు.
59వ డివిజన్ సింగ్నగర్లోని ఎంకే బేక్ స్కూల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామా హాజరై విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండామా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. స్కూల్ పిల్లల నుంచి మహిళల వరకు ప్రతి ఇంటికి చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని, రాష్ట్రాన్ని చెత్తరహితంగా నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని తెలిపారు. విజయవాడ నగరంలో మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మరియు కలెక్టర్ కృషి వల్ల నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు అవార్డులు రావటం ఆనందకరమన్నారు. రోజుకు 600 టన్నులకు పైగా చెత్తను గుంటూరు సమీపంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, చెత్తను వృధా కాకుండా సంపదగా మలుస్తున్నామన్నారు. ప్రతి నెల 3వ వారంలో సీఎం స్వయంగా ఒక నియోజకవర్గాన్ని సందర్శిస్తూ ప్రజలతో మమేకమవటం ద్వారా చైతన్యం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఇన్ఛార్జ్ జాన్వలి, పార్లమెంట్ కార్యదర్శి షేక్ గౌసియా, డివిజన్ నాయకులు కొడాలి వంశీ, అధికారులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. స్కూల్ పిల్లల కానించి మా మహిళా సోదరీమణులు వరకు ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. చెత్తరహిత రాష్ట్రంగా, చెత్తరహిత నగరంగా, పరిశుభ్రత అనేది ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరానికి దేశంలోనే మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అలాగే కలెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి వల్ల ఇవాళ అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా నిత్యం తడి చెత్త పొడి చెత్త విడిగా తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ డంపర్ బిన్లు ఏర్పాటు చేసి దానికి చిన్న చిన్న వెహికల్స్ కానించి పెద్ద పెద్ద ట్రక్స్ వరకు పెడతా ఉన్నాం. అలాగే ఈ చెత్త అంతా కూడా సంపదగా సృష్టించడం కోసం దాన్ని పవర్ ప్లాంట్లో గుంటూరు దగ్గర ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని పెట్టాం. దాన్ని వాళ్ళ ఫుల్ రన్నింగ్లోకి వచ్చింది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అయ్యే 600 టన్నుల పైన చెత్త అక్కడికి ప్రతిరోజు తరలిస్తున్నాం. దానివల్ల ఎన్నో యూనిట్లు కరెంటు ఉత్పాదన అవుతుంది. అంటే చెత్తని ఎక్కడా కూడా వృధాగా పోనీయకుండా సంపదగా సృష్టిస్తూ ఉన్నాం. ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గ్రౌండ్ వాటర్ మీద, త్రాగునీరు మీద, డ్రైనేజీ అన్నిటి మీద మా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు కానించి శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, జెడ్సీ గారు అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి నెల 3వ వారంలో ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి, ఒక ఊరిలో ప్రజలతో మమేకమయ్యి దీనివల్ల వచ్చే ఉపయోగాలు, చేయవలసిన విధానాలను కూడా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను మంత్రి కొలుసు పార్థసారథి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘనంగా ఆహ్వానించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక దర్శనం కల్పించగా అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, అభివృద్ధి కోసం మంత్రి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదిత్యాయ
5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం కొండపల్లి కోటను దీని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపల్లి కోటకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేశారన్నారు. 6 కోట్లు వెచ్చించి లేజర్ షో ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో 10 లక్షల శాసనసభ్యు నిధులు మంజూరు చేసి కిల్లాపై అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రకృతి ఒడిలో పాలకులు పరవశించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బొమ్మల మేళాలో భాగంగా కొండపల్లి కిల్లాపైకి మెట్ల మార్గం ద్వారా హెరిటేజ్ ట్రెక్కింగ్ నిర్వహించారు. కొండపల్లి కిల్లాపైకి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ట్రెక్కింగ్ చేశారు. కిల్లా రోడ్ నుంచి మెట్ల మార్గం గుండా అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండను అధిరోహించారు. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో చారిత్రాత్మక కొండపల్లి కిల్లా ఉత్తమమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నారు. ఇది ప్రకృతి సౌందర్యం, కొండలు మరియు పాత కోట శిథిలాలతో సాహసికులకు అద్భుతమైన మధురానుభూతినిస్తుందన్నారు. ప్రకృతిని ఆస్వాదించడానికి ఒక గొప్ప సాహసయాత్ర అని, చరిత్రకారులకు, సాహసయాత్రికులకు మరుపురాని జ్ఞాపకాలను మిగుల్చుతుందన్నారు. గత 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం కొండపల్లి కోటను, దీని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొండపల్లి కోటకు పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేశారన్నారు. 6 కోట్లు వెచ్చించి లేజర్ షో ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వంలో 10 లక్షల శాసనసభ్యుని నిధులు మంజూరు చేసి కిల్లాపై అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో పర్యాటకంగా అభివృద్ధితో పాటు కొండపల్లి కోట, కిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జరుగుతోందన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కొండపల్లి కోట చరిత్రను, ప్రాముఖ్యతను వివరించారు. ఇక్కడ మరోసారి డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ, పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నడకదారి మెట్ల మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. కిల్లాపైకి వచ్చే రోడ్డు మార్గంలో బూడిద చెరువు ఉన్నందున ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. మెట్ల మార్గం నుంచి రోప్వే ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొండపల్లి కిల్లా సమగ్రాభివృద్ధికి, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కొండపల్లి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి కొండపల్లి ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు, దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అని చెప్పుకున్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రమైనటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైనవి. వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లు 2003లోనే ఆమోదం పొందిందని, డీలిమిటేషన్ తో కలిసి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. డీలిమిటేషన్ గురించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని తెలిపారు. చర్చ లేకుండా సభలో
సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందన్నారు. డీలిమిటేషన్ గురించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్చలు లేకుండా కేవలం 2 రోజుల వ్యవధిలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది తూర్పు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుందని తెలిపారు. చర్చ లేకుండా సభలో బిల్లు పెట్టడంతో వీగిపోయిందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పాల్గొన్నారు. రిజర్వేషన్ బిల్లు చట్టరూపం ధరించి ఉన్నప్పటికీ అమలు చేయకుండా 2025లో సుప్రీంకోర్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ఒక వ్యక్తి డీలిమిటేషన్ను ఈ 2 రాష్ట్రాల్లో నిర్వహించాలి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అది సాధ్యపడదు, ఆర్టికల్ 82 ప్రకారంగా, ఆర్టికల్ 170 ప్రకారంగా చేస్తానికి వీలు లేదు అని చెప్పి తిరస్కరించిన విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్ లింకు పెట్టి ఒక కుట్రపూరితంగా హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడబలుక్కుని రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రతిపక్షాలను విమర్శించేదానికి ఒక అస్త్రంగా వాడుకోవడానికి, అందులో కూడా ప్రత్యేకంగా త్వరలో జరగబోతూ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ ఉండి, చూసారా పార్లమెంట్లో నేను మహిళా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చాలా పెద్ద ప్రయత్నం చేస్తే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ ఉండి కూడా ఆవిడ దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి జరిగింది అని చెప్పి ప్రచారం చేసేటటువంటి ఒక దుష్ట సంకల్పంతో పెట్టినటువంటి ఈ బిల్లు. మనం తెలుగు జాతి బిడ్డలం. ఈ దేశ మూలవాసులు ఒకళ్ళైన ద్రవిడుల యొక్క వారసులం. మనది యూరోపియన్, ఇరానీ, ఇండో లాంగ్వేజ్ అయిన హిందీ కాదు. ఈ దేశ మూల భాష తెలుగు జాతి బిడ్డలం. 13 కోట్ల మంది ఉన్నాం. నిన్న భయంకరమైన కుట్ర జరిగింది. తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇది పూర్తిగా కూడా. మీకు తెలుసు, ఈ దేశంలో అభివృద్ధి కావాలంటే పాపులేషన్ తగ్గించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం పాటించిన మన తెలుగు జాతి బిడ్డలు, ఇతర ద్రావిడులు తమ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నారు. దానికి ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే మీకు శిక్ష వేస్తాను, మీకు పార్లమెంట్లో తొక్కేస్తామనే సిద్ధాంతాన్ని, ఇది తప్పని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ పార్లమెంట్లో ఏ రాష్ట్రాలకు ఎంత ఉన్నాయో ఆ విధంగానే ఉండాలి 71 ప్రకారం అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశానికి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా 84 రాజ్యాంగ సవరణ చేశారు, 26 వరకు ఫ్రీ చేయాలని. ఇవాళ అలాంటిది మన దేశ ప్రధానమంత్రి అది కంటిన్యూ చేయడం మానేసి మన మీద విషం చెమ్మడానికి, దుర్మార్గం చేయడానికి వాళ్ళ పెద్దల సహకారంతో ప్రయత్నించారు. ఎందుకు చెప్తున్నా అంటే అండి, నిన్న అసలు పొద్దున్న నాకు అర్థం కాదు. సాయంత్రం చూస్తే నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు, చాలా వరకు చక్కగా మాట్లాడారు. ఇది ప్రత్యేక హోదా, దాన్ని లింక్ చోటు చేశారు. ప్రత్యేక హోదాకే హామీ ఇస్తే దిక్కులేదు. పార్లమెంట్లో కనీసం బిల్లో 50% కండిషన్ లేకుండా ఎక్కడ ఉంటుందని పెట్టి మాట్లాడారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పేరు పెట్టుకున్నారు. లోక్సభలో 543 స్థానాలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 294 స్థానాలు ఉండాలని నిర్ణయించారు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మనందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రించబడింది. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఇవన్నీ కూడా
కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో జనాభా విపరీతంగా పెరిగింది. అందుకని ఆ రోజుల్లో ఇప్పుడు కనుక చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి అని 2 రాజ్యాంగ సవరణలు చేసి వాటిని వాయిదా వేసి 2026 దాకా ఇదే సంఖ్య కొనసాగుద్దని అది చెప్పారు. ఇవాళ 2026 వచ్చింది కనుక ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక చర్చ చేసి అసలు సీట్లు ఎలా పెంచాలి, ఏమి చేయాలి. 2026 జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనిలో కులగణన కూడా ఉంది, మన అందరికీ తెలుసు. కాబట్టి కులగణన ఆధారంగా ఏం చేయాలి, ఎస్సీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, ఎస్టీ పాపులేషన్ ఎంత పెరుగుద్ది, దీనికి అనుగుణంగా సీట్లు ఎలా పెంచాలి, మళ్ళీ జనాభా ఆధారంగా కనుక చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకే బెనిఫిట్ అవుద్ది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోకుండా ఏం చేయాలనేది ఒక విస్తృతమైన చర్చ చేయాలి. ఆ చర్చ ఏమీ లేకుండా నిన్న కేవలం 48 గంటల సమయం ఇచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన విషయం. దాన్ని ఒక్కదాన్ని ప్రవేశపెట్టకుండా వాళ్ళు కావాలని అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా దానికి మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేశారు. వాస్తవంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేసింది. ఆమోదం పొందిన బిల్లు మళ్ళీ అందులో ప్రవేశపెట్టడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇంకా దుర్మార్గమైన విషయం మన రాష్ట్రం చూసామ్మా. జగన్మోహన్ రెడ్డి కూటమి ఉప్పు నిప్పు, కానీ ఇలాంటి విషయాల్లో ఇద్దరు ఏకమైపోతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.